సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో సంఖ్యల పాలన, రైతులను జైల్లో పెట్టడం ప్రభుత్వ దుర్మార్గం. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. తాండూరులో బీఆర్ఎస్ నాయకుల నిరసన. తాండూరులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సర్వే. ఇంటింటికి తిరిగి అర్హులైన లబ్ధిదారులను నమోదు చేసుకుంటున్న సిబ్బంది. బషీరాబాద్లో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన రూరల్ సిఐ నగేష్. తెలంగాణ రాష్ట్రంలో సంఖ్యల పాలన కొనసాగుతుందని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతులను జైల్లో పెట్టడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో తాండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలట్ రైతుడి పిలుపు మేరకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు తాండూరులో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వం తమ భూములను లాక్కుంటుంటే రైతులు ప్రతిఘటించిన పాపానికి కక్ష కట్టి గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతులను జైల్లో పెట్టిన దుర్మార్గ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కారు నిలిచిందని దుయ్యబట్టారు. రైతులపై అప్రజాస్వామికంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ టార్చర్ కు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి బయట ఉంటే మరి కోడంగల్లో నా పప్పులు ఉడకాయి, మళ్ళీ నాదేమి నడవనీయకుండా ముందు నాదేం పరిస్థితి అవుతుందో అని భయానికి నరేందర్ రెడ్డిని మరి జైల్లో పెట్టించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఎలాంటి సంఘటనలు ఆయన చేస్తూ ఉన్నాడో, ఎలాంటివి ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయము అక్కడ ఏది లగాచర్ల విషయంలో కానీ, మరి హైడ్రా విషయంలో కానీ, పేదల ఇండ్లు కూల్పడము, మరి పేదలను హింసించడము ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. నీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, నువ్వు కూడా ఎక్కువ ఉండవు రేవంత్ రెడ్డి, ఖబర్దార్. వెంటనే రైతులను, ముఖ్యంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులను, నరేందర్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులను వెంటనే తీసివేసి మరి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా వారిని మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి, రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఊపుకుండేది లేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో ధర్నాలు చేయడం కానీ మరి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. అంబేద్కర్ గారికి ఎందుకంటే ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి మేల్కోవాలని ఒక పార్టీ ఆదేశము. ఈరోజు లగచర్లలో సొంతంగా ఓట్లు వేసి గెలిపించిన వారి చేతులకు వేడిలు వేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలేసి ఒక ప్రభుత్వము, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వము. రైతులకు అండగా తొక్కాలి, రైతుల భూములు లాక్కోవాలి, కేవలం వాళ్ళ సొంత అన్న తమ్ముళ్ళు అల్లుల పైన ఈ యొక్క ఫోకస్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి
దయచేసి మీరు ఈ యొక్క అనుచిత వైఖరిని అవలంబిస్తూ ఉన్నారో దానికి వీడనాడి తప్పకుండా వీళ్ళకు బేషరతుగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త గట్టిగా దీన్ని ఎదుర్కొంటాము. ఇది మాత్రం మీరు గమనించి మా ఎస్టీ ఎస్సీ గిరిజనుల పైన కానీ మరి ఎవరిపైన కానీ ఇలాంటి దాడులు చేయొద్దు. వాళ్ళను వెంటనే విడుదల చేయాలి. వాళ్ళు కూలీనాలు చేసుకునే బతికే వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆధారాలు లేకుండా ఎవరైతే ఇంటిని పోషిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి మీరు జైల్లో పెడితే వాళ్ళు ఎలా గడవాలి? వాళ్ళ ఇంట్లో మీరు గడిపిస్తారా? వాళ్ళని జైల్లో పెట్టి మీరు గడిపిస్తున్నారా? మరి ఏంటిది ఇది? దీనిపై మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మీరు తక్షణమే విడుదల చేసి ఈరోజు మాకు మీరు గట్టిగా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి. నరేందర్ రెడ్డి గారు కూడా తప్పు లేదు, ఆయనను కూడా విడుదల చేయాలి. మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని వేయడము ఇది నిరంకుశ పాలన అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం. 7 గ్యారెంటీలు మా మహిళలకే అన్యాయం జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఇప్పుడు మీకు ఆపోజ్ గా ఉన్నారు. 2500 పెన్షన్ ఏడుంది? 2000 నుంచి 4000 పెన్షన్ అన్నారు, ఏడుంది? కళ్యాణ్ లక్ష్మి అని, షాది ముబారక్ అని, గోల్డ్ అన్నారు. మరి కాలేజ్ పిల్లలకు యువ సైనికులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేంద్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ అండ్ అదానీ. రాష్ట్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డి, అదానీ. మీరందరూ ఆలోచన చేసుకున్నారు. ఈరోజు లక్షలలో భూములు ఎవరి కోసం? అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఈ యొక్క భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అక్కడ ఉన్న నా లంబాడి సోదరులు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలకు అందరికీ కూడా బలవంతంగా వాళ్ళ భూములు లాక్కోనికే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ తిరగబడితే వాళ్ళ మీద ఈరోజు 307 సెక్షన్ కేసులు కానీ, దాడి చేసిన కేసులు కానీ పెట్టి ఈరోజుకి 36 రోజులు అవుతుంది. మరి వాళ్ళను ఇప్పటిదాకా వదిలిపెట్టకపోవడం ఎంత నీచమైన పాలననో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రజాపాలన అన్నాడు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన, ఇది సంఖ్యల పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న ఒక రైతుకు గుండె నొప్పి జరిగితే మరి ఆయనను సంఖ్యలు వేసుకొని దవాఖానకు, హాస్పిటల్కు తీసుకుపోయిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఒకటే ఈ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం, వెంటనే లక్షల రైతులకు, లంబాడి బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు వెంటనే ఈ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి మీరు ఏవైతే నాటకాలు ఆడుతుండ్రో మీ అల్లుని కోసం, అదాని కోసం, అవి నడవయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శక్తులకు రానియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ నో అదాని, నో అదాని అని దేశమంతా తిరుగుతుంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాదాని, రాదాని అని పిలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనం 10 సంవత్సరాలు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, అన్ని రకాల ఆదుకున్న ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా తాండ్రులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. మంగళవారం తాండ్రు పట్టణంలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 60 గజాల పైన స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో 12,872 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు 1000 దరఖాస్తులను సర్వే చేయడం జరిగిందని తెలిపారు. మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయి దరఖాస్తులను సర్వే చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు సహకరించాలని కమిషనర్ కోరారు. తాండూరు పట్టణంలో ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. మనకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇంతకుముందు ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు 60 గజాల పైన ఎవరైనా స్థలం కలిగి ఉంటే వాళ్ళకు ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటికి గాను ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు
శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు 12,872 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో మనం దాదాపు 1000 అప్లికేషన్స్ ఇప్పటివరకు సర్వే కంప్లీట్ అయింది. మిగతా అప్లికేషన్స్ కూడా ఒక 3-4 డేస్లోనే కంప్లీట్ చేస్తాము. ఈలోగా మన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్సు, చైర్పర్సన్స్ గారు కానీ, వైస్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో సహకరిస్తే మనం సాధ్యమైనంత వరకు తొందరగా ఈ సర్వే కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది ఓన్లీ స్థలం ఉన్న వారికి ఇల్లు శాంక్షన్ ఇవ్వడం మాత్రమే. దానికి ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తారు. కొత్తగా ఇల్లు కట్టించే అనేది మనం ప్రోగ్రాం లేదు. ఓన్లీ 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చే స్కీమ్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే మొబైల్ యాప్ ద్వారా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం సర్వే చేస్తున్నాము. దీంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే బీపీఎల్ కింద ఉండాలి, ప్లస్ 60 గజాలు అంతకన్నా ఎక్కువ ప్లేస్ కూడా కలిగి ఉండాలి. అసలు వాళ్ళకు మనము అప్రూవల్ ఇస్తున్నాము. ఈ ప్రాసెస్ ఈ 4-5 డేస్ 1 వీక్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. దీంట్లో మొత్తం చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదంతా గవర్నమెంట్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అదంతా గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం మేజర్గా కౌన్సిలర్స్ కానీ మన స్టాఫ్కు కోఆపరేట్ చేసి, ప్రజాప్రతినిధులు కూడా అందరూ కొంచెం కోఆపరేట్ చేస్తే ఈ సర్వే తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి గౌరవ కౌన్సిల్ సభ్యులు, చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో సహకరించగలరని కోరుచున్నాం. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ నగేష్ అన్నారు. సోమవారం తాండూరు రూరల్ సీఐగా నగేష్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సీఐ నగేష్ తాండూరు నియోజకవర్గ పరిధి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్ తో కలిసి కేసుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగారెడ్డి నుంచి జిల్లాలో చేసినట్టుగా గతంలో వికారాబాద్ జిల్లాలో సుపరిచితం మీరు తెలుసు సార్. నాకు ఎవరికైనా మీ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ వచ్చి దయచేసి ఎవరిని మా తెలుగు ఎవరికి తీసుకుంటాం. ఓకేనా? నీకు సమస్య ఉంది, డైరెక్ట్గా ఎవరో వస్తేనే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పోలీసులకు అప్రోచ్ అయితే ఆటోమేటిక్గా మీకు న్యాయం చేస్తాం. మా వల్ల పోలీస్ ద్వారా ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంతవరకు మేము చేయగలం. మధ్యవర్తులు ఎవరు ఉండదు, మధ్యవర్తులు అవసరమే లేదు. ఈ మధ్యకాలం ఆ పరిస్థితి ఎంతవరకు ఉందో నాకు తెలియదు. బట్ కాకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసులో ఎవరికి గాయమైందో ఆయన బాధ తెలుస్తుంది. న్యాయం ఎవరికి అవసరం వాళ్ళు చేస్తారు. అంతేగాని ఎవరు అట్లా చేయొద్దు, చేయకూడదు. ఓకే చేస్తాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు దరఖాస్తు ఇవ్వండి, మీరు ఈ సమస్య చెప్పండి. సమస్య చెప్తే మీ సమస్యను పరిష్కరిస్తాం. మా వల్ల పోలీస్ ద్వారా ఎంతవరకు అయితే న్యాయం చేయగలుగుతాం అంతవరకు న్యాయం చేస్తాం. బాధితులకు ఖచ్చితంగా సత్వర న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రజలకు న్యాయం చేయడం గురించే పోలీస్ వ్యవస్థ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలను అర్థం చేసుకోవాలి, పోలీసులకు డైరెక్ట్గా అప్రోచ్ కావాలని కోరుతున్నాను. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కొరువిచేడు గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపాడి పూజ వైభవంగా కొనసాగింది. మహారాష్ట్ర అంబన్న గురుస్వామి ఆధ్వర్యంలో 18వ అయ్యప్ప మహాపాడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా గురుస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వాములను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సాయిలు గౌడ్, పవన్ ఠాకూర్, విశ్వనాథ్, గురుస్వామితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.